యుద్ధంలో హనుమంతుడి పరాక్రమం. రామాయణంలో హనుమంతుడు కేవలం భక్తుడే కాదు, గొప్ప యోధుడు కూడా. లంకలో సీతమ్మను వెతికే సమయంలో అనేక రాక్షసులతో ధైర్యంగా యుద్ధం చేశాడు. రావణుడి సైనికులు అతన్ని బంధించేందుకు ప్రయత్నించినప్పుడు హనుమంతుడు తన అపారమైన శక్తితో వారిని ఓడించాడు. తరువాత రావణుడి ముందు నిలబడి శ్రీరాముడి శక్తిని తెలియచేశాడు. రాక్షసులు అతని తోకకు నిప్పుపెట్టినప్పుడు హనుమంతుడు ఆ అగ్నితో లంక నగరాన్ని దహనం చేశాడు. ఇది రామాయణంలో ఒక గొప్ప సంఘటనగా చెప్పబడుతుంది. తరువాత యుద్ధ సమయంలో లక్ష్మణుడు గాయపడినప్పుడు హనుమంతుడు సంజీవనీ ఔషధం కోసం హిమాలయానికి వెళ్లి మొత్తం పర్వతాన్నే తీసుకుని వచ్చాడు. హనుమంతుడి ధైర్యం, భక్తి, శక్తి రామాయణంలో అతన్ని అమరుడిగా నిలిపాయి. జై హనుమాన్. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.